ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే వ్లాగ్ ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను. నేను ఈవినింగ్ టైమ్స్ ఏమేం చేసుకుంటాను ఈవినింగ్ టు నైట్ వరకు. అలాగే మార్నింగ్స్ హడావిడి లేకుండా మనకి తొందరగా పని అయిపోవాలి అంటే మనం నైట్ ఏమేం పనులు ముందే చేసి పెట్టుకుంటే మనకు మార్నింగ్ హడావిడి లేకుండా టెన్షన్ ఫ్రీ లేకుండా చేసుకోవచ్చు అనేదైతే మీకు ఈ వ్లాగ్లో మెల్లిగా నాకు తెలిసినటివి కొన్ని అయితే మీతోటైతే షేర్ చేసుకుంటాను. నేనైతే ఇక్కడ ఫస్ట్ మా చిన్న పాప వచ్చేస్తుంది, తర్వాత మా పెద్ద పాప వచ్చేస్తుంది. మా వీళ్ళిద్దరికి మధ్యలో ఒక 1.5 అవర్ అయితే గ్యాప్ ఉంటుంది. నేను ఆ 1.5 అవర్లో ఈజీగా అయితే నేను ఎక్సర్సైజ్ అయితే చేస్తాను. ఈరోజు అయితే నేను ఆఫ్టర్నూన్ ఈవినింగ్స్ ఎక్సర్సైజ్ చేయాలి అని అంటే మినిమం ఒక 3 to 4 అవర్స్ అయితే ఏం తినకుండా ఉండాలన్నమాట. సాలిడ్స్ అట్లాంటివి ఏం తీసుకోకుండా ఉండాలి. నేను అందుకే మార్నింగ్ 12 కంటే ముందే తినేస్తాను. ఎందుకంటే 4 o'clockకి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే 5:30 వరకు, 5:30కి మా పెద్ద పాప వచ్చేస్తుంది. అంత లోపలనే 12 కంటే ముందే తినేస్తాను. ఒక్కొక్కసారి మార్నింగ్స్ తినడం లేట్ అయినప్పుడు ఆఫ్టర్నూన్ తినడం లేట్ అవుతుంది కదా, అట్లాంటప్పుడు ఏం చేస్తాను అంటే 4 o'clockకి అలా స్కిప్ చేస్తాను. ఆ 1.5 అవర్లో ఏమైనా పనులు చేసుకునేది ఉంటే ఆ టైంలో చేసుకుంటాను అనమాట. ఈరోజు అలాగే స్కిప్ అయ్యింది నాకు. నేను 1:30కో అలా తిన్నాను కాబట్టి నాకు ఇంకా మధ్యలో 4 అవర్స్ 3 to 4 అవర్స్ గ్యాప్ వస్తేనే నేను ఎక్సర్సైజ్ చేస్తాను, లేదంటే అలా స్కిప్ చేస్తాను. నాకు మార్నింగ్స్ ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ ఏమన్నా చేయాలంటే నాకు రాదు, ఓపిక రాదు చేయడానికి. ఏమంటారు, నీరసంగా అనిపిస్తుంది. అందుకని నేను చాలా వరకు ఈవినింగ్సే చేస్తాను. కాబట్టి ఇంకా ఆ రోజు స్కిప్ చేసి ఆ టైంలో ఈ పనులు అయితే చేసుకుంటున్నాను. నేను దగ్గర 3-4 ఇయర్స్ పైన అవుతుందన్నమాట ఇంట్లో ఇడ్లీ చేసి. అంతకుముందుకు చేసుకునేదాన్ని కానీ తర్వాత చేయలేదు. లాస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి నాది గ్రైండర్ ఏమో పాడైపోయింది. అందుకని 2 ఇయర్స్ నుంచి నాకు గ్రైండర్లో వేసిన ఇడ్లీ పిండికి మన మిక్సీలో వేసిన ఇడ్లీ పిండికి చాలా తేడా ఉంటుంది. ఇడ్లీస్ స్మూత్గా రావు, నాకు నచ్చదు. వెట్ గ్రైండర్ ఉండే అది పాడైపోయింది కాబట్టి నేను 2 ఇయర్స్ స్కిప్ అయింది. అంతకుముందుకు టిఫిన్స్ స్కిప్ చేసాము, ఎందుకో తెలియదు కానీ దగ్గర ఒక 3-4 ఇయర్స్ నుంచి ఇంట్లో టిఫిన్స్ కానీ ఇడ్లీస్ అట్లాంటివి చేయడం మానేసాము. కానీ ఈ మధ్య పిల్లలు నాకు ఈ బయట ఫుడ్ తినడం ఈ తరచుగా వస్తున్నాయి ఈ వీడియోస్ అవి ఇవి చూస్తుంటే బయట చూసి నాకు టెన్షన్ అవుతుంది. అందుకని ఇంకా కనీసం ఇవి చిన్నగా ఎప్పుడో ఒకసారి అన్నది చేసుకొని తినొచ్చు కదా అలా అనేసి నేను ఇంకా మెల్లిగా ఇంట్లో టిఫిన్స్ కూడా మెల్లిగా అయితే ఇప్పుడు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఇన్ని ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం నేను ఇడ్లీ పిండికి అయితే పెడుతున్నాను. ఎలా వస్తుందో ఏంటో నేను మర్చిపోయాను కూడా చాలా వరకు. ఇడ్లీ ఈ ఫస్ట్ టైం అయితే వేస్తున్నాను. నేను 2 గ్లాసులు టీ గ్లాస్ ఉంటుంది కదా, ఒక టీ గ్లాస్ తోటి 2 గ్లాసులు మినపప్పు, కొద్దిగా మెంతులు వేసి నానబెట్టాను. దాంతోపాటు ఇడ్లీ రవ్వ, 1 గ్లాస్ మినపప్పుకు 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను. చూడాలి ఎలా వస్తాయో ఏంటి అని. బాగా వస్తే మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఇంకా అవి మినపప్పు ఆ రవ్వ కూడా నానబెడితే అప్పుడు నానబెట్టేదాన్ని నేను, బాగా సాఫ్ట్గా వస్తాయి మంచిగా. ఇడ్లీ రవ్వ కూడా నానితే ఫర్మెంట్ అవ్వడం కూడా చాలా తొందరగా ఫర్మెంట్ అయ్యి మంచిగా పొంగుతుంది అనమాట పిండి. అట్లా అని చెప్పేసి నేను రవ్వను కూడా నానబెట్టేసాను. నేను ఈ పని చేసుకుంటుంటే మా చిన్న పాప ఏం చేస్తుందంటే ఎప్పుడు ఏదో ఒక క్రాఫ్ట్స్, ఏదో ఒకటి పెయింటింగ్స్ పేపర్స్ తోటి ఏదో ఒకటి డబ్బాలు కత్తిరిస్తుంది, బాటిల్స్ కత్తిరిస్తుంది. ఎప్పుడు ఏం చేద్దామా అంటే అది మళ్ళీ పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నికే లేదు, ఏదో ఒకటి ఆ టైంకి నేను అదే అనిపించింది నాకు చేసేయాలి అంతే అనిపిస్తే చేసేస్తుంది అనమాట. చేసేస్తే అది వేస్టే అవుతుంది. ఇప్పుడు చూడండి పిట్టలు వస్తాయి అనమాట, అక్కడికి చిన్న పిట్టలు వస్తాయి బాగా. ఆ పిట్టలకు ఫుడ్ అంట అంత పొడవు ఉన్న బాటిల్ని కట్ చేసి ముందు ఆ పిట్ట దూరేంత స్పేస్ మాత్రమే కట్ చేసి అందులో రైస్, ఆ బాటిల్ నిండా ఫుల్ రైస్ వేస్తుందంట. బియ్యం వేస్ట్ అవుతాయి, అసలు పిట్టలు వచ్చి తింటాయో లేదో తెలీదు. ఆ చిన్న బాటిల్లో వేసామని ఎలా తెలుస్తుంది? వద్దు అని చెప్పేసి నేను కొన్ని వెయ్యి ఫస్ట్, ఒకవేళ వచ్చి బర్డ్స్ వస్తున్నాయి తింటున్నాయి అని చెప్తే వేరేది మనం ఏదైనా ప్లాన్ చేద్దాము, ఇప్పుడైతే వద్దు అని చెప్తే కొన్ని బియ్యము, రేషన్ బియ్యం, సన్న బియ్యం ఇస్తారు కదా, అవి నా దగ్గర అవి మాత్రమే ఉన్నాయి. అవి ఇస్తే అందులో కొన్ని వేసి అక్కడ బాల్కనీలో అయితే పెట్టేసి కొంచెం కర్రీ ఇంకా రైస్ ఉంటే అవన్నీ తీసి పెట్టేసి ఇంకా
వాషింగ్‌కి అయితే వేసేసాను. తర్వాత ఇంక ఈ పని చేసుకునే లోపే ఇంగ మా పెద్ద పాపకి స్కూల్ టైమ్ అయింది. నేను వెళ్ళి తీసుకురావాలని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత కాసేపయితే ఒక గంట సేపయితే యోగా చేసుకున్నాను. యోగా చేసుకునేది అయిపోయిన తర్వాత మళ్ళీ కిచెన్‌లోకొచ్చేసి నైట్‌కి ఫుడ్ చేసుకొని, తినేసి ఇంకా ఇడ్లీకి పిండికి కూడా వేశాను. నేను అది వీడియో తీయలేదు, మర్చిపోయాను. ఇంకా ఏం చేశాను, ఇడ్లీ పిండికి వేసేసి, ఇడ్లీ పిండి ఒక బౌల్‌లోకి తీసి పెట్టేసి, ఇంగ ఉన్నవి గిన్నెలు నేను ఈవినింగే కడిగేద్దాం అనుకున్నాను. కానీ అంత లోపలనే టైం అయిపోతే స్కూల్‌కెళ్ళేసొచ్చి తర్వాత ఆ యోగా అది చేసుకొని అలా టైం వేస్ట్ అయింది కాబట్టి నైట్ చేసేసుకున్నాను. గిన్నెలన్నీ మొత్తం అన్నీ కడిగేసి సింక్ అంతా ఖాళీ చేసేసి స్టవ్ అంతా క్లీన్ చేసుకొని స్టవ్ కట్ట అదంతా ఉంటుంది కదా, అదంతా మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత ఇంకా నాకు బియ్యంలో కొన్ని మెరికలు అవి అలా వస్తాయి. ఆ మెరికలు అవి అలా అన్నీ ఏరేసుకున్నాను, ఏరేసి పెట్టుకున్నాను. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ మార్నింగ్‌కి టిఫిన్ ఇడ్లీ కాదు, నైట్‌కి టిఫిన్ ఇడ్లీ చేసుకున్నాము. మార్నింగ్ అయితే వెజ్ పలావ్ అయితే చేయమని అడిగారు. కాబట్టి వెజ్ పలావ్ చేసుకుని నైట్‌కి ఇడ్లీలు తిందామని పిండి అయితే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాను. నైట్‌కి ఇడ్లీలు వేసుకుంటాము. మార్నింగ్ అయితే చాలా వెజ్జీస్ ఏసి మిల్ మేకరు, పన్నీరు, తర్వాత మనకి ఏమంటారు మష్రూమ్స్ అన్నీ వేసి వెజ్ పలావ్ అయితే చేశాను.